శత్రువు కంటి ముందే ఉన్నా తాను చావు కొరల్లో ఉన్నానని తెలిసినా ఎలాంటి జంకు గొంకు లేకుండా వ్యవహరించిన వింగ్ కమాండర్ అభినందన్ ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మన గగన తలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాన్ని కూల్చే ప్రయత్నంలో అభినందన్ అనుకోకుండా పాక్ భూభాగంలో పారాషూట్తో ల్యాండ్ అయి వారి చెరలో ఉండిపోయారు. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లతో మన వింగ్ కమాండర్ను పాక్ భారత్కి అప్పగించింది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం తన చిల్లర బుద్ధిని చూపించుకుంది. అదేంటంటే అభినందన్ను కస్టడీకి తీసుకున్న సమయంలో అతని వద్ద ఉన్న వస్తువులను తిరిగి ఇవ్వలేదు. వాఘా సరిహద్దు నుంచి అతను భారత్లోకి అడుగు పెడుతున్న సమయంలో ఖాళీ చేతులతోనే కనిపించాడు. మీడియాలో ఈ విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వాస్తవానికి పాక్ సైనికులకు పట్టుబడ్డ సమయంలో అభినందన్ దగ్గర ఓ పిస్టల్, కొన్ని పత్రాలు, తినడానికి చాక్లెట్లు, బిస్కెట్లు, కళ్లద్దాలు, గడియారం ఉన్నాయి. అయితే అందులో గడియారం, కళ్లద్దాలను తిరిగి ఇచ్చేసినా పిస్టల్ని మాత్రం భారత్కి అప్పగించలేదు. ఈ వ్యవహారంపై భారత అధికారులు అభ్యంతరం చెప్పినా పాకిస్తాన్ పట్టించుకోలేదు. అభినందన్ పారాషూట్తో దిగిన సమయంలో అక్కడి స్థానికులు రక్తం కారేలా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు అభినందన్ తన వద్ద ఉన్న పిస్టల్తో గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. లేకపోతే వాళ్ళతన్ని రాళ్లతో కొట్టి చంపేవారని తెలుస్తోంది. ఓవైపు తనపై రాళ్లు దూసుకు వస్తున్నా, రక్తం కారుతున్నా నేరుగా ఎవరిపైనా కాల్పులు జరపకుండా అభినందన్ సంయమనం పాటించాడు. అనంతరం అక్కడికొచ్చిన పాకిస్తాన్ సైనికులు అభినందన్ను కస్టడీలోకి తీసుకొని కళ్లకు గంతలు కట్టి జీప్లో తీసుకెళ్లారు. పాక్ మేజర్లు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు మన దేశ రహస్యాలను రాబట్టే ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా అభినందన్ నోరు జారలేదు. సమాధానం చెప్పనని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు. యుద్ధ ఖైదీల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్న నిబంధనల భయంతో అభినందన్కు శారీరకంగా హాని చేయకున్నా మానసికంగా అతన్ని వేధించారు. ఇదే విషయాన్ని అతను భారత్కి వచ్చిన తర్వాత వెల్లడించాడు. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీ తమకు అనుకూలంగా తనతో వీడియోలు తయారు చేసుకున్నారని అభినందన్ వాపోయాడు. ఇదంతా పక్కకు పెడితే ఇప్పుడు పాక్ వద్ద ఉన్న అభినందన్ పిస్టల్ సహా ఇతర వస్తువుల సంగతేంటా అనేది ప్రశ్న. పాక్ తన చీప్ బుద్ధిని పక్కకు పెట్టి అన్ని వస్తువులను తిరిగి ఇస్తే బాగుంటుంది. లేకపోతే అంతర్జాతీయంగా మరోసారి ఆ దేశం పరువు పోవడం ఖాయం.